హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద ఎడ్యుకేషనల్ హబ్. ప్లీజ్ మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఎన్నో మీకు మేము పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈరోజు మనం 3rd క్లాస్ వర్క్ బుక్లోని మ్యాథ్స్లో ఎడిషన్ అనే వర్క్షీట్స్ గురించి చూద్దాం. ఇది వర్క్షీట్ నెంబర్ 1 అండి. ఇక్కడ ఎడిషన్స్ ఇచ్చాడు, వాటిని పిల్లల చేత పూర్తి చేయించాలి. నేను కంప్లీట్ చేశాను. ఆ తర్వాత వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఎడిషన్కి సంబంధించి, అవి కూడా నేను కంప్లీట్ చేశాను. థర్డ్ వన్ వచ్చేసి వాడు సమ్ ఇచ్చాడు, దాని ఆన్సర్ కరెక్టా కాదా అని అడుగుతున్నాడు. దాన్ని మనం చేస్తే ఆన్సర్ రాంగ్ అని వచ్చింది. సెర్చ్ చేయమన్నాడు, అది ఆన్సర్ రాంగ్ అండి. 70 అని ఇచ్చాడు, కాకపోతే మనం చేస్తే 60 వస్తుంది. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎడిషన్సే, వాటిని ఫిల్ చేయాలి. తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి. 59 + 76 ఎంత అని ఇచ్చాడు. వాటిని యాడ్ చేస్తే 135 వస్తుంది. 135 వచ్చేసి బిలో ఉంది. ఇది వర్క్షీట్ నెంబర్ 2. ఇక్కడ వాడు మనకి 78 అని ఇచ్చాడు. వాటిని సంఖ్యారూపంలో రాసి వాటి మొత్తాన్ని మనకు కనుక్కోవాలన్నమాట. అవి కూడా నేను ఫిల్ చేశాను. తర్వాత మళ్ళీ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, అవి ఈ విధంగా ఫిల్ చేశాను. ఒక్కసారి గమనించండి. ఫోర్త్ వన్ వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి వర్క్షీట్ నెంబర్ 3. ఇది నెంబర్ లైన్ ఇచ్చాడు, దాన్ని యూజ్ చేసి మనం ఎడిషన్ చేయించాలండి పిల్లల చేత. చూడండి, కింద మళ్ళీ ప్లస్ ఇచ్చాడు. అవి ఎలా వచ్చాయో కూడా నేను కింద ఎక్స్ప్లెనేషన్ కింద ఆన్సర్ చేసి ఇచ్చానండి. కింద మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. $360 కన్నా మోర్ దెన్ 5 అంటే యాడ్ చేయాలండి 365. తర్వాత ఫోర్త్ వన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అలాగే స్మాలెస్ట్ 1 డిజిట్ నెంబర్ని యాడ్ చేయాలి మనం. యాడ్ చేస్తే 1000 వచ్చింది. ఆ ఆప్షన్ వచ్చి బి. ఇది వర్క్షీట్ నెంబర్ 4. ఇక్కడ 2 డిజిట్స్ని 3 డిజిట్స్ని యాడ్ చేయడం అనమాట. అది నేను కంప్లీట్ చేశాను. తర్వాత ఫిల్ ఇన్ ద మ్యాచింగ్ అండి. వాటిని సమ్ చేస్తే వచ్చే ఆన్సర్స్తో మ్యాచ్ చేయాలి మనం. ఆ తర్వాత మళ్ళీ వర్కింగ్ సమ్స్. ఫిఫ్త్ వన్ మళ్ళీ ఏ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 400 అవుతుందని ఇచ్చాడు, అది సి అండి. ఇది వర్క్షీట్ నెంబర్ 5. ఇక్కడ ఏంటంటే ప్లస్ చేసి ఇచ్చాడు, కొన్ని బాక్సులు గ్యాప్ ఇచ్చాడు. వాటిలో మనం ఏ నెంబర్స్ యాడ్ చేస్తే కనుక కింద నెంబర్ వస్తుంది అనేది మనం చెక్ చేసి వేయాలి. తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్, రైటింగ్ ప్రాబ్లం ఇచ్చాడు. వర్క్షీట్ నెంబర్ 6. ఇక్కడ 3 డిజిట్ నెంబర్స్ని యాడ్ చేయడం ఇచ్చాడు. ఆ తర్వాత వర్డ్ ప్రాబ్లము. 472 + 356, వాటి టోటల్ 728గా రాశాడండి. అది కరెక్టా కాదా అనేది మనం రాయాలి. అయితే ఆ రెండు యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 828 అన్నమాట.
అలాగే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, వాటిలో ఏ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 1000 కంటే ఎక్కువ వస్తుంది అని అడిగాడు. ఆ నెంబర్స్ ఏంటంటే 678 ప్లస్ 567. ఆ తర్వాత 4th వన్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి. ఇది వర్క్షీట్ నెంబర్ 7. వీటిని మనం నియరెస్ట్ 100 దగ్గర ఎస్టిమేట్ చేసి వాటిని ప్లస్ చేసి వేయాలి ఆన్సరు. 389కి 389కి నియరెస్ట్ 100 వచ్చి 400, 514కి వచ్చి నియరెస్ట్ 100 వచ్చేసి 500. వాటిని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 900. అలాగా మిగతా అన్ని సమ్స్ కూడా చేశాను. తర్వాతే మళ్ళీ సమ్స్ ఇచ్చాడు, వాటిని కూడా నేను ఫిల్ చేశానండి. ఫోర్త్ వన్ వచ్చేసి 879 ప్లస్ 421కి నియరెస్ట్ 100 రాసి వాటిని యాడ్ చేసి వేయమన్నాడు. చేశాను నేను. ఫిఫ్త్ సమ్ కూడా ఎడిషన్లో తర్వాతది సెల్ఫ్ అసైన్మెంట్ అండి. కింద ఎడిషన్స్ ఇచ్చాడు, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా పక్కన నేను చేసి చూపించాను ఎలా వచ్చిందో ఆన్సర్ అనేది. తర్వాత వర్డ్ ప్రాబ్లమ్స్, అలాగే 4th వన్ వచ్చేసి 245 ప్లస్ 375 వాటితో యూజ్ చేసి ఒక ప్రాబ్లమ్ని మనం రాయాలన్నమాట, వర్డ్ ప్రాబ్లమ్ని. దాన్ని ఈ విధంగా రాశాను. రవి హ్యాస్ 245 మార్బుల్స్, సీత హ్యాస్ 375 మార్బుల్స్. హౌ మెనీ మార్బుల్స్ డూ దే హ్యావ్ ఇన్ ఆల్ అని. ఇది 5th మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఆన్సర్ సి. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. తర్వాత వర్డ్ ప్రాబ్లం అండి. దీన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్లో రాయమన్నాడు ఈ ప్రాబ్లమ్ని. తర్వాత వాటి ఆన్సర్స్ని నియరెస్ట్ 100కి మనం రౌండప్ చేయాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఓ లైక్ ఇవ్వండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్.